హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. అందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈ రోజుటి వీడియో ఏంటి అంటే, మనకి 8వ తేదీ మార్చ్ శివరాత్రి అయితే రాబోతుంది. ఆ శివరాత్రికి ఎటువంటి పూజ చేసుకోవాలి, ఆ స్వామివారిని ఎలా పూజించాలి, ఏ వాటితో నైవేద్యం చేస్తే మనకి అంతా కూడా మంచి జరుగుతుంది అన్నదైతే ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఎక్కడ స్కిప్ అయితే చేయొద్దండి. మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ కూడా ఆన్లో ఉంచుకోండి. నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మనకి 8వ తేదీ శివరాత్రి కదా అండి. స్వామివారిని ఎలా పూజించాలి అన్నదైతే ఈ వీడియోలో ఉంటుంది. మనకి ఎప్పుడైనా విన్నారా అండి? చాలాసార్లు కూడా ప్రతి ఒక్కరు కూడా శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటూ ఉంటారు. ఆ మహాశివుణ్ణి ఆ 8వ తారీఖు శివరాత్రి రోజు మంచిగా పూజ చేసుకొని ఆయన అనుగ్రహం మనము అయితే పొందాలి. అందరం కూడా, ప్రతి ఒక్కరం కూడా. చాలామంది శివరాత్రి అంటే పూజలు చేసుకోవడము, ఆ స్వామివారి గుళ్ళకు వెళ్ళడము, అలాగే ఉపవాసం అంటే చాలా ముఖ్యమండి. ఈ శివరాత్రికి ఉపవాసం చాలామంది ఉంటూ ఉంటారు. ఉపవాసము ఏ విధంగా ఉండాలి అంటే, స్వామివారికి పూజ చేసుకొని బాగా అప్పటి నుంచి ఉపవాసం ఉండి మరుసటి రోజు వరకు కూడా ఉపవాసం ఉండి, తర్వాత మరుసటి రోజు మరలా ఒకసారి పూజ చేసుకొని విరమిస్తారు. శివరాత్రికి పగులంతా ఉపవాసం ఉండి రాత్రి జాగరణ చేసి మరుసటి రోజు స్నానం చేసి ఆ స్వామివారికి మహా నైవేద్యం చూపించి తర్వాత అయితే ఉపవాసం విరమించాలి. మీరు తినడానికి ముందే బ్రాహ్మణులకు కానీ లేదు అంటే పేదవారికి కానీ భోజనం అయితే పెట్టాలి. వారు ఎవరూ అందుబాటులో లేరు అనుకుంటే ఆవుకైనా సరే అండి, పక్షులకి ఆవులకి కానీ ఏదైనా ఆహారం ఖచ్చితంగా అయితే పెట్టాలి. మీరు ఉపవాసం విరమించాలి అనుకుంటే ఈ విధంగా చేసి విరమించాలి. ఆ శివయ్యకి అభిషేకం అంటే చాలా ప్రీతికరము, చాలా ఇష్టం కూడా అండి. మనము ఆ మహాశివరాత్రికి వేటితో ఆ స్వామివారికి అభిషేకం చేస్తే మనకి ఎటువంటి ఫలితాలు దక్కుతాయి అన్నదే ఈ వీడియోలో ఉంటుంది. ఎక్కడ స్కిప్ అయితే చేయొద్దండి. మనము ఒక్కొక్క దాంతో అభిషేకం చేస్తుంటాం. పాలతో, పెరుగుతో, నెయ్యితో, ఇలా ప్రతి ఒక్కటి కూడా చేస్తూ ఉంటాం కదా. పంచామృతాలతో ఇలా ప్రతి ఒక్క ద్రవ్యంతో మనము చేస్తూ ఉంటాము. వేటితో అభిషేకం చేస్తే ఏ ఫలితం ఉంటుంది అన్నదే ఈ వీడియోలో చెప్పబోతున్నాను. చాలామంది కూడా పాలతో చేస్తూ ఉంటారు, అన్నిటితో చేస్తూ ఉంటారు కదా. మామూలుగా అయితే పసుపుతో అభిషేకం చేయడం ద్వారా మనకి ఏవైనా అంటే ప్రభుత్వం నుంచి ఏదైనా కోర్టు సమస్యలు కానీ ఇలా ఉన్నా కూడా పసుపుతో చేయడం ద్వారా మనకి అవైతే కోరిక అయితే తీరిపోతుంది. బియ్యపిండితో అభిషేకం చేయిస్తే అప్పుల బాధలు అయితే తొలగిపోతాయండి. తైలంతో అభిషేకం చేయిస్తే కడుపుకు సంబంధమైన ఏమైనా అనారోగ్య సమస్యలున్నా తొలగిపోతాయి. పంచామృతంతో ఆ శివయ్యకి అభిషేకం చేయడం ద్వారా అష్టైశ్వర్యాలు కూడా దక్కుతాయి. నీటితో అభిషేకం చేస్తే మోక్షం సిద్ధిస్తుంది. పాలతో అభిషేకం చేస్తే ఆయుష్ పెరుగుతుంది. పెరుగుతో అభిషేకం చేయడం ద్వారా సంతానం లేని వారికి సంతానం కూడా కలుగుతుంది. ఇలా చాలా ఉన్నాయండి. బత్తాయి పండ్ల జ్యూస్ ఉంటుంది కదా, ఆ రసంతో శివుడికి అభిషేకం చేస్తే మాత్రము ఆరోగ్యం సిద్ధిస్తుంది, అనారోగ్యాలు మాయమవుతాయి. చెరుకు రసంతో అభిషేకం చేయిస్తే మనకి ఆయుష్తో పాటు ఆరోగ్యం కూడా లభిస్తుంది. నిమ్మరసంతో అభిషేకం చేయిస్తే శత్రుభయం ఉండదు. కొబ్బరి నీటితో అభిషేకం చేయిస్తే ఉన్నత పదవులు, హోదా, గౌరవము, కీర్తి, ప్రతిష్ట ఇవన్నీ కూడా పెరుగుతాయి. ఉసిరికాయ పొడితో శివయ్యకి అభిషేకం చేయిస్తే రోగాలు మాయమైపోతాయి. ఇక పన్నీరుతో ఆ శివయ్యకి అభిషేకం చేస్తే మనకి ఎక్కడలోని సంతోషము, మన జీవనం కూడా చాలా మంచిగా సాగిపోతుందండి. చందనంతో అభిషేకం చేయడం ద్వారా కీర్తి ప్రతిష్టలు ఖచ్చితంగా పెరుగుతాయి. చెప్పాను కదా, చాలా ఉన్నాయి చెప్పాలి అంటే. అలాగే పెరుగుతో అభిషేకం చేయడం ద్వారా బలము, ఆరోగ్యము, ఆయుష్ లభిస్తుంది. లాస్ట్దని కాదు, శివయ్యకు ఎంతో ఇష్టమైనదండి. ఏంటి అనుకుంటున్నారా? భస్మాభిషేకం చేయడం ద్వారా పాపాలన్నీ నశించిపోతాయి. అలాగే అన్నంతో కూడా అభిషేకం చేయడం ద్వారా అంటే ఏవైనా శత్రుబాధలు ఇలా ఉన్నా కూడా అన్నీ కూడా పోయి
సకల సంతోషాలతో మనందరం కూడా ఉంటాము. బిల్వపత్రాలు, జిల్లేడు పువ్వులు, గోగు పువ్వులు ఇలా ఇవన్నిటితో శివయ్యకు పూజ చేయడం తప్పకుండా ఇవన్నీ కూడా స్వామివారికి సమర్పించుకోవాలండి. ప్రతి ప్రదోషానికి బిల్వపత్రాలను శివాలయానికి తీసుకెళ్ళి ఆ పరమేశ్వరునికి అర్పించి మనము ఆ శివయ్యను పూజించుకున్నట్లయితే మనకు ఆ శివయ్య అనుగ్రహం అయితే మనకి కూడా లభిస్తుంది. అలాగే శివరాత్రి రోజు ఏమి చేసినా చెయ్యకపోయినా నీటితో అభిషేకం చేసినా చాలండి, ఆ శివయ్య ప్రీతి చెందుతాడు. అలాగే శివరాత్రి రోజు ప్రతి ఒక్కరు కూడా బెల్లం పొంగలి నైవేద్యంగా చేస్తే మన జాతకంలో ఉన్న దోషాలన్నీ కూడా వెళ్ళిపోతాయండి. మాఘమాసంలో ప్రతిరోజు అంటే శివరాత్రి వచ్చే వరకు కూడా ప్రతిరోజు కూడా శివుడికి బెల్లం పొంగలి నివేదన చేస్తే మహాపుణ్యం అయితే కలుగుతుంది. ప్రతిరోజు కుదరని వారు కనీసం మాఘ సోమవారాలలో అయినా సరే శివుడికి బెల్లం పొంగలిని నివేదనగా చేయండి. సర్వ ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి, సకల సంపదలు కలుగుతాయండి. అలాగే మహాశివరాత్రికి ఆ రోజు కూడా మీరు శివుణ్ణి పూజించిన తర్వాత నైవేద్యంగా బెల్లం పొంగలి అంటే బెల్లం పరమాన్నం పెట్టండి, బెల్లం ముక్కనైనా పెట్టండి. మీరు వేరే ఏ నైవేద్యాలు పెట్టినా వాటితో పాటు బెల్లం పరమాన్నం కూడా ఆ శివయ్యకైతే నైవేద్యం అయితే పెట్టండి. శివరాత్రి వచ్చేస్తుంది కదా, ఎంతో సమయం అయితే లేదండి. కనీసం అప్పటి వరకైనా సరే ఈ నైవేద్యం పెడితే మన జాతకంలో ఉన్న దోషాలన్నీ కూడా పోతాయి. శివరాత్రి వరకు లేదా శివరాత్రి రోజు ఇప్పుడు మనం చెప్పుకున్న విషయాలన్నీ కూడా మీరు అన్నీ కూడా పాటిస్తారని అనుకుంటున్నాను. ఈ నైవేద్యం శివుడికి సమర్పించండి. మీరు ఏమీ చేయలేరు అనుకుంటే చిన్న బెల్లం ముక్కను శివుడి ఫోటో ముందు పెట్టినా సరిపోతుందండి. పెట్టి నమస్కారం చేసుకోండి. ఆ శివయ్య అనుగ్రహం మనకి తప్పకుండా లభిస్తుందండి. ఏదైనా సరే శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటూ ఉంటారు కదా, ఆ శివయ్యను పూజించడం వల్ల మనకంతా మంచి జరుగుతుందని చెప్తున్నాను నేనైతే. ఇవన్నీ కూడా ఏమి చేయలేమనుకున్నా నీళ్లు పెట్టి మంచినీళ్ళు పెట్టి బెల్లం ముక్క ఆ శివయ్య పటము మీ దగ్గర విగ్రహం లేకుంటే శివయ్య పటం ముందర ఈ నైవేద్యము ఆ నీళ్లు సమర్పించుకున్నా సరిపోతుంది. ఆయన అనుగ్రహం మనకు తప్పకుండా ఉంటుంది. మన ఛానల్లో ఇంకా పూజా వీడియోస్ చాలా ఉన్నాయండి, ఒకసారి అవి కూడా చెక్ చేసి చూడండి. చెప్పాను కదా అండి, ఏ వాటితో మనము ఆ శివయ్యకు పూజ చేస్తే ఆయనకి మనము అభిషేకం చేస్తే మనకు ఎలాంటి ఫలితాలు ఉంటాయి అని చెప్పేసి మనం అలాగే నిత్య దీపారాధనలో ఎన్ని ఒత్తులు వేయాలి, ఏ నూనె వాడాలి, అసలు నిత్య దీపారాధన ఏ విధంగా చేయాలి, ఇంటి ముందు ముగ్గు వేసుకోవడం వల్ల జరిగే లాభం ఏంటి, వేసుకోకుండా ఉంటే జరిగే ఫలితాలు ఏంటి, ఇవన్నీ కూడా ఎన్నో విషయాలు మన ఛానల్లో పూజల గురించి ఎన్నో చెప్పానండి. ఒకసారి అవి కూడా చూడండి, మీకు నచ్చుతాయని అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా వాటన్నిటిని కూడా చూసి ఒక లైక్ చేయండి. వేరే వారికి యూజ్ అవుతుంది అనుకుంటే వీడియోను షేర్ కూడా చేయండి. అలాగే శివరాత్రి రోజు ఏ విధంగా పూజ చేసుకోవాలి అని చెప్పేసి ముందు వీడియో అయితే పోస్ట్ చేస్తానండి. ఎక్కడ అవి కూడా స్కిప్ చేయరని అనుకుంటున్నాను. అలాగే మీషో హాల్ గురించి కూడా ఎన్నో వీడియోస్ చేశాను మన ఛానల్లో. మంచి ప్రోడక్ట్స్ గురించి కానీ, లేదు అంటే డ్రెస్సెస్ కానీ, శారీస్ కానీ, ఫ్రాక్స్ కానీ ఇలా ఎన్నో వీడియోస్ చేశానండి. అవన్నీ కూడా మీరు చూస్తారని అనుకుంటున్నాను. ప్లేలిస్ట్లో అయితే యాడ్ చేసి పెట్టాను. ఒకసారి ప్లేలిస్ట్లోకి వెళ్ళేసి వీడియోస్ మొత్తం కూడా ఒకసారి చూడండి. మీకు యూజ్ అవుతే ఖచ్చితంగా చూసి ఒక లైక్ అయితే చేయండి. జెన్యూన్ రివ్యూ అయితే ఇచ్చానండి. ప్రతి ఒక్క వీడియోలో కూడా మీషో హాల్ కానీ, ఫ్లిప్కార్ట్ కానీ, ఏదైనా కానీ జెన్యూన్ రివ్యూ ఇచ్చాను. నెక్స్ట్ వీడియోస్ అయితే ప్రోడక్ట్స్ అంటే శారీస్ కానీ, లేదు అంటే కుర్తీస్ కానీ మన ఇంటికి వచ్చిన తర్వాత ఆఫ్టర్ వాష్ ఎలా ఉన్నాయి అని చెప్పేసి కూడా వీడియో అయితే రాబోతుంది మన ఛానల్లో. ఖచ్చితంగా వేచి ఉండండి. మంచి వీడియోస్ అయితే మీకు షేర్ చేస్తాను. ప్రతి ఒక్కరికి కూడా యూజ్ఫుల్ ఇన్ఫర్మేషనే ఇవ్వాలనుకుంటున్నాను. నాకు ఇంకా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.